ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని సందర్భంగా సదాశివపేట పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం మరియు సంగారెడ్డి ఎస్పీ ఆదేశాల మేరకు పాఠశాల విద్యార్థులతో సదాశివపేట పట్టణ స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద నుంచి తిలక్ రోడ్, గాంధీ చౌక్, శాస్త్రి రోడ్, బస్టాండ్ ద్వారా ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక సిఐ మహేష్ గౌడ్ మాట్లాడుతూ 200 మంది విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి వీరి ద్వారా సదాశివపేట పట్టణంలోని ప్రజలకు, యువతకు మాదక ద్రవ్యాలు హానికరమని విద్యార్థులతో ర్యాలీ ద్వారా సందేశం ఇవ్వడం జరిగింది. బతకలేడు. ఒకవేళ అది దొరకలేని పక్షంలో మనిషి సూసైడ్ చేసుకోవడం, లేదంటే నేరం ఇంకేదైనా పిచ్చి పిచ్చి చేష్టలు చేయడం, లేదంటే క్రైమ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మేము యాజ్ ఏ పోలీసుగా మేము చూస్తున్నాము, ప్రతి నేరంలో ఆల్కహాలిక్ ఒక ఎఫెక్ట్, నెక్స్ట్ ఈ డ్రగ్స్ ఎఫెక్ట్ అనేది ప్రతి నేరంలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఎవరిని అడిగినా కూడా గాంజా అలవాటు ఉంది, ఆ మత్తులో చేసినాము, డ్రగ్స్ తీసుకున్నాము, ఆ మత్తులో చేసినాము, ఆల్కహాలిక్ చేసిన మత్తులు అంటే మనిషిని ఏదైతే నాడీ వ్యవస్థ ఏదైతే మన మత్తు ఆ మైండ్ని కంప్లీట్గా హోల్డ్. ఈ స్కూల్ స్థాయిలో దయచేసి నేను చెప్తున్నాను. ఇప్పుడు దరిద్రం ఏంటంటే ఒక ఈ పోలీస్ మన ఏదైతే ఈ మాదక ద్రవ్యాల ఇది అనేది సరఫరా అనేది ఒక విలాస్ స్థాయికి ఇప్పుడు స్కూల్ స్థాయికి చేరుకుందని మనకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. పిల్లలు అండర్ మైనర్స్, మేజర్స్ అని తారతమ్యం లేకుండా దానికి అడిక్ట్ అవుతున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు ముఖ దశలో మీరు ఉన్నారు. దయచేసి మీరు సమాజంలోకి వెళ్ళిన తర్వాత, మీ ఇంటర్ 10th తర్వాత మీరు వెళ్ళిన తర్వాత మీరు ఒక క్లోజ్డ్ ప్లేస్ ప్రెమిసెస్ నుంచి మీరు ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళిపోతారు. సొసైటీలో అడుగు పెడతారు. సొసైటీలో అడుగు పెట్టినప్పుడు మంచి వస్తుంటుంది, చెడు వస్తుంటుంది. మంచి చెప్పే వాళ్ళు తక్కువ ఉంటారు, చెడు సైడ్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.